మన దేశంలో ఉన్న అక్కడ దౌర్భాగ్యం ఏంటంటే కొన్ని చోట్ల మనుషులు కొంచెం వ్యవస్థ డబ్బులు తీసుకుని వీళ్ళని మళ్ళీ తీసుకురావడం ఒకటైతే, ఇంకొకటి సోకాల్డ్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్ మీద చేసేవాళ్ళు. నాకు తెలుసు ఒక ఎంపీ గారు, అగైన్ వెస్ట్ బెంగాల్ నుంచే, ఇప్పుడు లేరు, వారు చనిపోయారు, మహానుభావులు. వారు కూడా ఈ మన పాకిస్తాన్ కమ్యూనిటీకి చెందిన వారే. వారు అనేవారు, చంద్రాయణలో ఏముందండి, ఎందుకు చంద్రాయణ పంపిస్తున్నారు మీరు గ్రహాల్ని, ఆ డబ్బులు పెట్టి మాలాంటి వాళ్ళకి ఇస్తే మేము కొంచెం ఇవి చేసుకుంటాం కదా, ప్రార్థనాలయాలు కట్టుకుంటాం కదా అనేవాడు. ఏం చెప్తారు వీళ్ళకి ఒకటే మార్గం అంటే, లెట్ ద లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్, లెట్ దిస్ బుక్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అండ్ లెట్ లా ప్రివైల్, లెట్ రూల్ ఆఫ్ లా ప్రివైల్. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే దట్ 28 మంది ప్రాణాలు ఇచ్చిన తర్వాత దేశంలో రాజ్యాంగానికి ఒక రెస్పెక్ట్ ఇస్తూ కోర్టులు అన్నీ కూడా ఒక తాటి మీద నిలబడుతూ వీటన్నిటిని కూడా సరిగ్గా సక్రమంగా చేయగలిగితే అందరికీ తెలిసి వస్తుంది. ఇంకొకటి, ఎవరికైతే ఇక్కడ ఈ మ్యానిపులేట్ చేసి వచ్చారో వాళ్ళందరినీ పట్టుకోవాలండి. అందుకని నేను గౌరవనీయులటువంటి హోంమంత్రి గారికి మీ ద్వారా విన్నపం చేస్తున్నాను, అయ్యా సిబిఐలో స్పెషల్ రిక్రూట్మెంట్ చేయండి, ఎన్ఐఏలో స్పెషల్ రిక్రూట్మెంట్ చేయండి, మీరు డెప్యుటేషన్ మీద తీసుకోవద్దండి, ఆఫీసర్స్ని రిక్రూట్ చేయండి. ప్రస్తుత పరిస్థితి యుద్ధ ప్రాతిపదిక మీద మొత్తం దేశాన్ని శుభ్రపరచాల్సిన అవసరం ఉంది. దేశంలో దాదాపు 10 లక్షల మంది పాకిస్తానీ నాగరికులు ఉన్నారు. వారికి సపోర్ట్ చేస్తే ఇక్కడ పొలిటికల్స్, అక్కడ కార్పొరేటర్ దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎలాగోలని, ఎప్పుడైతే వీళ్ళకందరికి ఓటు హక్కు మనం తీసేస్తామో అప్పుడు మళ్ళీ ఎవరికైతే వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళే వీళ్ళని ఎలాగొడతారండి. ఎందుకంటే వీళ్ళకి ఓట్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎంటబడుతున్నారు. ఎప్పుడైతే ఓట్లు లేకుండా చేస్తామో అప్పుడు. కాబట్టి అమెరికాలో ఉండే సిటిజన్షిప్ యాక్ట్ లాంటిది మనం తీసుకురావాలి. అమెరికానే కాదు, ఆస్ట్రేలియాలో, జర్మనీలో ఎన్నో చోట్ల మన దేశం యొక్క సిటిజన్షిప్ అనేది అట్లా పడేస్తే ఒక కుక్కకి పరిచే బిస్కెట్ లాగా కాకుండా దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి, మన పాస్పోర్ట్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆల్రెడీ మనం థర్డ్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ఎకానమీ ఇన్ ద వరల్డ్, అండ్ వీఆర్ గోయింగ్ టు వీ హ్యావ్ టు బికమ్ నంబర్ 1 in the world by 2047. So we must behave like a very responsible super power. We must behave like a responsible super power, right. And we must send message. Dr. B.N. Ramesh garu ఒక కుక్కకి మరో కుక్క సమాధానం చెప్తుంది భోగో అని, కానీ ఒక కుక్కకి ఏనుగు సమాధానం ఇగ్నోర్ చేస్తూ వెళ్ళిపోతుంది. కానీ ఏ ఏనుగు కూడా కుక్కల్ని కానీ, సింహాలని కానీ, తోడేళ్లను కానీ, నక్కల్ని కానీ ఇగ్నోర్ చేస్తూ పోకూడదు. తన బంధని కాపాడుకోవాలంటే ఏనుగుల రాజు ఉన్నాడే, అన్ని 360 డిగ్రీ చేసుకొని బొరిగే కుక్కల్ని ఎన్ని రకాల వాళ్ళకి సరైన వాత పెట్టాలో అన్ని రకాల వాతలు పెడుతూ ముందుకెళ్ళాలండి. ఇంకొకటి సార్, ఈ సంఘటన జరగకముందు ఒక నెలన్నర రోజుల క్రితం తారికే తాలిబానీ పాకిస్తాన్ టీటీపీ, ఇట్స్ ఎ ప్రాక్సీ ఆఫ్ ఆఫ్ఘన్ తాలిబాన్స్, వాళ్ళు దే హ్యావ్ రిటర్న్, వాళ్ళ కమాండర్ వాళ్ళ వెబ్సైట్లో ఒక ఆర్టికల్ రాశాడు. ఇప్పుడు అది మన మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆ వెబ్సైట్ని బ్యాన్ చేసింది అనుకోండి. అండ్ ఐ కేమ్ టు నో అబౌట్ దట్ త్రూ మై ఇస్లామాబాద్ ఫ్రెండ్స్. వాళ్ళు చెప్పింది ఏంటంటే, కమాండర్ హిమ్సెల్ఫ్ హ్యాస్ సైటెడ్ దట్ పాక్ హ్యాస్ ఎ స్ట్రాటజీ టు అటాక్ కశ్మీర్ వ్యాలీ, బట్ ఈ డి నాట్ మెన్షన్ ద ప్లేస్. కశ్మీర్ వ్యాలీ అనేది మాత్రం మెన్షన్ చేశాడు అని 45 రోజుల మీదకే ముందే అతనికి ఒప్పందింది. అంటే వాళ్ళు కూడా మిలిటెంట్ యాక్టివిటీలో ఉంటారు కాబట్టి ఎలాగోలాగా దే కుడ్ ఏబుల్ టు గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్ అండ్ హీ హ్యాస్ రిటన్ అన్ ఆర్టికల్. ప్రస్తుతం అది కాన్ఫిస్కేట్ చేసే ఆ వెబ్సైట్ని, దాంట్లో సమాచారం ఆధారంగా మన ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. అంటే 45 రోజుల ముందు నుంచి పాకిస్తాన్ సైన్యం, హీ హ్యాస్ మెన్షన్డ్ దట్ పాక్ ఆర్మీ హ్యాస్ డిజైన్డ్ ఎ ప్లాన్ టు అటాక్ కాశ్మీర్ వ్యాలీ అని చెప్పేసి ఇవాళ వాళ్ళు ఇంటర్సెప్ట్ చేశారు. ఏదైతే టీటీపీ వాళ్ళు, టీటీపీ తోటి సమస్య ఉంది పాకిస్తాన్ ఆర్మీకి. అక్కడ రైలు కూడా మన ఈ టీటీపీ వాళ్ళు హైజాక్ చేశారు బలూచిస్తాన్ ఏరియాలో. ఈ క్రమంలో వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషను మన దాకా రాదంటారు. ఎందుకంటే వాళ్ళు అతని లెక్క ప్రకారం అతను ఆర్టికల్ రాసే టైంకే ఉగ్రవాదులు మన దేశంలో చొరబడి ఉన్నారు.